Hi everyone, welcome to Chandan Logics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandan Logics. Why the reason is, Chandan Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now, how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for the right platform to achieve your dream job, download Chandan Logics app. First క్లాస్ చేయడానికి ముందర చిన్న బేసిక్స్ అనమాట. జస్ట్ 2 నిమిషాలు బేసిక్స్ చెప్పి ఆ తర్వాత మనం క్లాస్ని స్టార్ట్ చేద్దాం. మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏమిటంటే కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మే వెల. నెక్స్ట్ ప్రాఫిట్ అంటే లాభము. నెక్స్ట్ లాస్ అంటే నష్టము. యాక్చువల్లీ మీకు డిస్కౌంట్స్ అనేది అదొక సపరేట్ చాప్టర్ అనమాట. దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి నేను డిస్కస్ చేయబోతున్నాను. మీకు తెలుసుకోవాల్సిన ఫస్ట్ బేసిక్స్ ఏమిటంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్, లాస్. ఇప్పుడు ఒకవేళ మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో వచ్చే క్వశ్చన్స్ని జనరల్ ట్రెడిషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేయాలి. కానీ మన ఎగ్జామినేషన్లో ఫార్ములాని యూస్ చేస్తూ సాల్వ్ చేస్తే చాలా టైం కన్జ్యూమ్ అవుద్ది. అందుకనే మనం ఫార్ములాస్ని యూస్ చేయము. ఫార్ములాస్ని యూస్ చేయకుండా ఏం చేస్తూ ఉంటాం అంటే మనం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తూ ఉంటాం. పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తున్నప్పుడు మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. కాస్ట్ ప్రైస్ అని ఎప్పుడు కనిపించినా సరే దాన్ని మీరు ఏమని తీసుకోవాలంటే పర్సెంటేజ్లో 100% అని తీసుకుంటాం. అవునా కదా? ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అంటే మన ఇన్వెస్ట్మెంట్ లేదా మన పెట్టుబడి, ఏదైతే మనం మనీని ఇన్వెస్ట్ చేస్తున్నామో దాన్నే మనం కాస్ట్ ప్రైస్ అని చెప్తూ ఉంటాం. ఏదైతే మనం పెట్టుబడి పెడుతున్నామో దాన్నే మనం కాస్ట్ ప్రైస్ అని చెప్తూ ఉంటాం. అవునా కదా? అందుకనే మీరు పెట్టే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అది 100 రూపాయలు అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 150 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఎంత అమౌంట్ అయినా సరే మీరు పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ దాన్నే మనం కాస్ట్ ప్రైస్ అని చెప్తాం. అర్థమైందా? అందుకనే మనం కాస్ట్ ప్రైస్ అని ఎప్పుడు కనిపించినా సరే ప్రాఫిట్ అండ్ లాస్లో కాస్ట్ ప్రైస్ని మీరు ఎప్పుడు కూడా 100% అని తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ని పర్సెంటేజ్లో ఎలా తీసుకోవాలో తెలియాలి అంటే ఫస్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది, మనం ఒక వస్తువు మీద పెట్టుబడి పెట్టిన తర్వాత కొన్నిసార్లు మనం ప్రాఫిట్కి అమ్ముతూ ఉంటాం, కొన్నిసార్లు మనం లాస్కి అమ్ముతూ ఉంటాం. అవునా కదా? ఎందుకంటే కొన్నిసార్లు లాభానికి అమ్ముతాం, కొన్నిసార్లు నష్టానికి అమ్ముతుంటాం. అందుకనే అది ప్రాఫిటా లాసా అన్న దాని మీద ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లైక్ మీకు ఇది అమ్మినప్పుడు X% ప్రాఫిట్కి అమ్మారనుకోండి, X% ప్రాఫిట్, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్దంటే 100 + X అవుద్ది. అవునా కదా? 100 + X% అవుద్ది. ఎప్పుడు ఒకవేళ మీరు కనుక దీన్ని X% ప్రాఫిట్కి అమ్మితే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్దంటే 100 + X అవుద్ది. అదే ఒకవేళ మీరు కనుక దీన్ని X% లాస్కి అమ్మితే లాస్, ఎందుకంటే మనం అన్నిసార్లు లాభానికి అమ్మాలని లేదు, కొన్నిసార్లు మనం నష్టానికి కూడా అమ్మాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఒకవేళ మీరు కనుక X% లాస్కి అమ్మితే అప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే 100 - X అవుద్ది. అర్థమైందా? 100 - X. ఈ ప్లస్ ఏమిటి అంటే ప్రాఫిట్లో అమ్మినప్పుడు, ఈ మైనస్ ఏమిటంటే లాస్లో అమ్మినప్పుడు. అర్థమైందా? అలా సెల్లింగ్ ప్రైస్ అనేది దేని మీద డిపెండ్ అవబోతుంది అంటే
పర్సెంటేజ్లో చూస్తున్నప్పుడు మనం ప్రాఫిట్కి అమ్ముతున్నామా లాస్కి అమ్ముతున్నామా అని దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు X% ప్రాఫిట్కి అమ్మారనుకోండి, అప్పుడు అదేమవుతుందంటే 100 + X% అవుద్ది. ఒకవేళ మీరు కనుక X% లాస్కి అమ్మారనుకోండి, అదేమవుతుందంటే 100 - X% అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు సపోజ్ దీన్ని ఇంకా అర్థం చేసుకోవడం కోసం నేనేం చేస్తానంటే ఈ X% అనే దాన్ని తీసేసేసి నేనేమంటున్నానంటే మనకి నెంబర్ రూపంలో అమ్మేటప్పుడు 20% ప్రాఫిట్కి అమ్మామనుకుందాం. అమ్మేటప్పుడు 20% ప్రాఫిట్కి అమ్మితే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి అంటే, చూడండి సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి అంటే 100+, ఎందుకంటే ప్రాఫిట్ వస్తే ప్లస్ చేస్తాము, లాస్ వస్తే మైనస్ చేస్తాము. అందుకే నేను ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని రాశాను. ఇప్పుడు నీకు ఇక్కడ ప్రాఫిట్గా అమ్ముతున్నాను 20% ప్రాఫిట్, అప్పుడు ఏమవ్వాలి 100+20 అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలంటే 120% అవ్వాలి. ఎప్పుడు 20% ప్రాఫిట్కి అమ్మితే. అర్థమైందా? అదే ఒకవేళ మనం గనక లాస్కి అమ్మినట్లయితే గనక లాస్, ఒకవేళ మనము 25% లాస్కి అమ్మితే 25% లాస్కి అమ్మితే, ఒకవేళ మనం 25% లాస్కి అమ్మితే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి అంటే 100 - 25, ఎందుకంటే లాస్ అంటే మైనస్, అవునా కదా? ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్. అందుకనే 100 - 25, 100 - 25% అంటే అప్పుడు ఇది ఏమవ్వాలి 75% అవ్వాలి. అవునా కాదా? ఇది చాలా 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 చిన్న బేసిక్ పాయింట్ అనమాట. అర్థమైందా? మీకు ఒకవేళ ప్రాఫిట్ అమ్ముతున్నట్లయితే కనుక ప్లస్ చేస్తారు, ఒకవేళ మీరు కనుక లాస్ అమ్ముతున్నట్లయితే కనుక మైనస్ చేస్తారు. దేనికి ప్లస్ చేయాలి, దేనికి మైనస్ చేయాలి అంటే 100కి ప్లస్ చేయాలి లేదా 100కి మైనస్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు కనుక నేను చెప్పే విషయం అర్థమవుతుంది క్లియర్గా అనుకుంటే కనుక ప్రతి ఒక్కరు ఎస్ అని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీ డౌట్ని కామెంట్ చేస్తే నేను మీ డౌట్ చూసి నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడూ కూడా 100% ఉండాలి. ఎందుకంటే 100% అంటే నథింగ్ బట్ మన ఇన్వెస్ట్మెంట్, మన పెట్టుబడి. అది మీరు 200 పెట్టారా, 150 పెట్టారా, 300 పెట్టారా, 1500 పెట్టారా, 2000 పెట్టారా, 400 పెట్టారా, లేదా 10,000 పెట్టారా, 12,000 పెట్టారా, నష్టమే లేదు. పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా 100%. అర్థమవుతుందా? అలా కాస్ట్ ప్రైస్ 100%, సెల్లింగ్ ప్రైస్ అనేది ప్రాఫిట్గా అమ్ముతున్నామా లాస్కి అమ్ముతున్నామా అనే దాన్ని బట్టి దాని పర్సెంటేజ్ డిపెండ్ అవుద్ది. అందుకనే మనం దాన్ని ఏమని రాసాం 100 ± X అని రాసాం. ఒకవేళ మనం ప్రాఫిట్ అయితే కనుక 100 + X. ఆ X అంటే ఏమిటి? X అంటే నువ్వు దాన్ని 10% ప్రాఫిట్గా అమ్ముతున్నావా, 20% ప్రాఫిట్గా అమ్ముతున్నావా, 18% ప్రాఫిట్గా అమ్ముతున్నావా, 27% ప్రాఫిట్గా అమ్ముతున్నావా, లేదా 90% ప్రాఫిట్గా అమ్ముతున్నావా అనే దాన్ని బట్టి అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం 20% ప్రాఫిట్గా అమ్మాం కాబట్టి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైంది 100 + 20 120% అయ్యింది. అవునా కాదా? అదే ఒకవేళ మనం కనుక లాస్కి అమ్మితే అప్పుడేమవ్వాలి, లాస్ అంటే అప్పుడు ఏమవ్వాలంటే 100 - X%. ఇక్కడ మనం 25% లాస్కి అమ్మితే అప్పుడు 100 - 25 75% అవుతుంది అనమాట. అర్థమైందా? అలా సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్లో చెప్తున్నప్పుడు మీరు అయితే 100కి ప్లస్ చేయాలి లేదా 100కి మైనస్ చేయాలి. ప్లస్ ఎప్పుడు చేస్తారు అంటే ఒకవేళ మనం ప్రాఫిట్లు అమ్మితే ప్లస్ చేస్తాం, ఒకవేళ మనం లాస్లు అమ్మితే మైనస్ చేస్తాం. అర్థమవుతుందా? అలా ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ క్లియర్ అని అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ టాపిక్ సంబంధించిన చిన్న బేసిక్స్ అనమాట. యాక్చువల్గా మొత్తం ఇన్ డెప్త్ చెప్తే అప్పుడు చాలా బేసిక్స్ ఉంటాయి. బట్ మనకి ఈ క్వశ్చన్స్ ఏవైతే సాల్వ్ చేయబోతున్నామో వాటికి సంబంధించిన వరకు మాత్రం నేను బేసిక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఈ బేసిక్స్ చాలు. ఈ బేసిక్స్ని ఉపయోగించి మనం హ్యాపీగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఏ క్యాలిక్యులేటర్ ఈజ్ బాట్ ఫర్ ₹350 అండ్ సోల్డ్ అట్ ఏ గెయిన్ ఆఫ్, చూడండి గెయిన్ అంటే మళ్ళీ మీరు దీన్ని కొత్తగా అనుకోకూడదు. గెయిన్ అంటే ప్రాఫిట్, గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా రెండు ఒకటే. గెయిన్ ఆఫ్ 15%. వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్యాలిక్యులేటర్ ఇన్ రూపీస్? మనల్ని ఏమడుతున్నారంటే సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు. తెలుగులో చదువుతున్నాను. ఒక క్యాలిక్యులేటర్ను ₹350కి కొనుగోలు చేసి 15% లాభంతో విక్రయిస్తారు. క్యాలిక్యులేటర్ అమ్మకపు ధర రూపాయలలో ఎంత ఉంటుంది? మనకు కావాల్సింది ఏంటంటే క్యాలిక్యులేటర్ యొక్క అమ్మకపు ధర అంటే సెల్లింగ్ ప్రైస్ కావాలి. మనకేమి ఇచ్చారు ఇక్కడ? కాస్ట్ ప్రైస్ ఇచ్చారు. ఎందుకంటే బాట్ అంటే కొన్నాడు. అవునా కదా?
కొన్నాడు కదా, మరి కొన్నాడు కాబట్టి కొంటున్నాము అంటే పెట్టుబడి పెడుతున్నాము. మరి పెట్టుబడి పెట్టినప్పుడల్లా ఏం చెప్పాను, మనం మనీ ఇన్వెస్ట్ చేసేదాన్ని 100% అని తీసుకోవాలని చెప్పాను, అవునా కదా? అందుకనే 100% ఇది కాస్ట్ ప్రైస్, 100% కాస్ట్ ప్రైస్ కాబట్టి పర్సంటేజ్లో 100%. మనీ రూపంలో ఎంత, మనీ రూపంలో ఎంత అంటే 350, అవునా? మరి 100% 350. మనకేం కావాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ అనేది ప్రాఫిట్ లేదా లాస్ పర్సంటేజ్ మీద డిపెండ్ అవుతుందని చెప్పాను. ఇక్కడ ప్రాఫిట్కి అమ్ముతున్నారు, అవునా కదా? గెయిన్ అంటే ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్కి అమ్ముతున్నారు? 15% ప్రాఫిట్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్లో ఏమవ్వాలి, 100 + 15 అవ్వాలి. 100 + 15 అంటే 115, అవునా కదా? అంటే మనకి 115% ఎంత అనే సంగతి తెలియాలి, అంతే. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కనుక క్యాలిక్యులేషన్స్ బాగా వచ్చినట్లయితే క్యాలిక్యులేషన్స్ చేసి ఆన్సర్ పెట్టండి. ఒకవేళ క్యాలిక్యులేషన్ రాకపోతే అయినా సరే మీ కామన్ సెన్స్ని ఉపయోగించి ఆన్సర్ పెట్టవచ్చు. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ ఇచ్చిన క్వశ్చన్, ఇవి సేమ్ టు సేమ్ ఎగ్జామినేషన్ ఇచ్చిన ఆప్షన్స్ కూడా. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ మీరు క్యాలిక్యులేషన్ వచ్చినట్లయితే కనుక చూడండి, 100% ఎంత, 100% 350. మరి 100% 350 అయితే 10% ఎంత, 10% 35. మనకు కావాల్సింది 15% ఎక్స్ట్రా కావాలి. 10% అంటే 35, మరి 5% అంటే దాంట్లో హాఫ్. 5% దాంట్లో హాఫ్ కాబట్టి హాఫ్ అంటే ఏమవ్వాలి, అది 17.5 అవ్వాలి. మరి 35 + 17.5 అంటే ఇది ఇప్పుడు ఏమవ్వాలి, 52.5 అవ్వాలి. అంటే 100% వాల్యూ 350, 15% వాల్యూ 52.5. మరి రెండు కలిపితే అప్పుడు ఏమవ్వాలి, 402.5. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 402.5. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ మీకంటే 10% అంటే ఏంటో తెలుసు, 5% అంటే ఏంటో తెలుసు, నాకు ఈ చిన్న క్యాలిక్యులేషన్ కూడా తెలియదు సార్, మరి నేను ఎలా చేయాలి అని చాలామంది బాధపడుతుంటారు. మీరు ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పిన క్యాలిక్యులేషన్ కూడా చాలా బేసిక్ క్యాలిక్యులేషన్. ఇక్కడ 100% చెప్పారు, 115% అడిగారు. నేనేం చేశాను, 15% ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకున్నా. 15% ఎంత అంటే 52.5 అని వచ్చింది. జస్ట్ దాన్ని కలిపేస్తే ఆన్సర్ వచ్చింది, అవునా కదా? ఒకవేళ మీకు ఈ క్యాలిక్యులేషన్ కూడా రాకపోతే అప్పుడు మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు చూడండి, 100% 350, 115% ఎంత, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఏమవుద్ది, పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోద్ది, అవునా కదా? 0 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ 10 35 కాబట్టి ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది అంటే 3.5 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, అవునా? ఇక్కడ 3.5 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే 3.5 × 115. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఎప్పుడైతే మీరు 3.5 × 115 అని మల్టిప్లై చేస్తారో, మల్టిప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఆన్సర్ అనేది డెసిమల్ పాయింట్లోనే రాబోతుంది, అవునా కాదు? ఎందుకంటే 0.5 ఇక్కడ లాస్ట్లో 5 ఉంది. మరి 0.5ని 5తో మల్టిప్లై చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఆన్సర్ డెసిమల్లో రాబోతుంది. డెసిమల్ పాయింట్లో ఉండే ఆన్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు, ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు, ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు, ఇక్కడ చూడండి డెసిమల్ పాయింట్ ఉంది, అంటే ఇదే మన ఆన్సర్. అప్పుడు ఆన్సర్ 402.5. ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్, లేటెస్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ ఇది. మరి మీరు అనుకోవచ్చు, సార్ ఆప్షన్లు మీరు పెట్టేసుకున్నారా అంటే లేదు, నేను పెట్టుకోలేదు. నువ్వు కావాలండి ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా గూగుల్లో కొడితే నీకు క్వశ్చన్ చెప్పుద్ది, సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ ఆన్సర్స్. సో మీరు గమనించాల్సి ఏంటంటే మనకి ఎంత వచ్చు అన్నది కాదు, అక్కడ మనకి ఎంత సమయస్ఫూర్తి ఉంది, మనకి సబ్జెక్ట్ మీద ఎంత పట్టు ఉంది, ఆ సమయంలో మనకున్న సమయస్ఫూర్తిని ఉపయోగిస్తూ మనం ఆన్సర్లు ఎలా పెట్టగలుగుతున్నాం, ఇది కదా కావాల్సింది. అర్థమవుతుందా? అలా ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి కూడా ఏంటంటే మీరు ఒక మంచి గైడెన్స్తో పాటు సమయస్ఫూర్తి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, చూసాను చెప్పండి. ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 20:25. ద గెయిన్ పర్సెంట్ ఆన్ ఇట్ ఈజ్. గెయిన్ పర్సెంట్ అంటే మళ్ళీ మీరు తెలుసుకోవాలి, గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒక్కటే. వాళ్ళు ఏమడుతున్నారంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు, ఓకేనా? తెలుగులో చూస్తున్నాను చూడండి. ఒక వస్తువు యొక్క కొన్న ధర మరియు అమ్మకపు ధరల మధ్య నిష్పత్తి 20:21 అయినా దానిపై వచ్చిన లాభ శాతము ఎంత? మళ్ళీ ఏమడుతున్నారు, ప్రాఫిట్ పర్సెంటేజ్, లాభ శాతం ఎంత అంటున్నారు. సింపుల్. ఇక్కడ చూడండి మీకు చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు, కాస్ట్ ప్రైజ్కి సెల్లింగ్ ప్రైజ్కి రేషియో చెప్పారు, అవునా కాదా? కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఏమిటి? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో
20:21 అవునా కాదా? అమ్మకపు ధర మరియు కొన్న ధర మరియు అమ్మకపు ధర నిష్పత్తి ఇదే కదా, 20:21. మనకి ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్, మనం ప్రాఫిట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం? ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్, అంటే మనం పెట్టిన పెట్టుబడి మీద మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 20 పార్ట్స్. అందుకనే ప్రాఫిట్ ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ మీద లెక్క పెట్టాలి, అందుకే 20. ఇప్పుడు ప్రాఫిట్ అంటే చూడండి, కాస్ట్ ప్రైస్ ఏమో 20, సెల్లింగ్ ప్రైస్ ఏమో 21. అంటే మనం 20 పార్ట్స్ పెట్టి కొని 21 పార్ట్స్కి అమ్ముతున్నాము. అంటే మనకి 1 పార్ట్ ప్రాఫిట్ వస్తుంది, అవునా కదా? మరి 1 పార్ట్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి అప్పుడు ప్రాఫిట్ పార్ట్స్లో ఎంత అంటే 1 పార్ట్, అవునా? ప్రాఫిట్స్ పార్ట్లో ఎంత అంటే 1 పార్ట్. ఇప్పుడు దీన్ని మనం పర్సెంటేజ్లో కావాలి, అందుకని చూడండి, మనం 20 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 1 పార్ట్ ప్రాఫిట్ వచ్చింది. ఇది పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేసి ఏమవుతుంది? 100 20 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 5%. A person buys 80 kg of rice and sells it at a profit of as much money as he paid for 30 kg. His profit percentage is. తెలుగులో చదువుతున్నాను. ఒక వ్యక్తి 80 కేజీల బియ్యం కొని వాటిని 30 కేజీల బియ్యం యొక్క కొన్న ధర లాభం వచ్చే విధంగా అమ్ముతాడు. అయినా లాభ శాతం ఎంత? సో మనల్ని క్వశ్చన్ ఏమడుతున్నారంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. క్వశ్చన్ని జాగ్రత్తగా చదివిన విద్యార్థి అయితే కనుక ఈ క్వశ్చన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెడతారు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి, చదివితే మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. ఓకేనా? ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చెప్పారు ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక పర్సన్ ఏం చేశాడంట, 80 కేజీ రైస్ కొన్నాడు. 80 కేజీ రైస్ కొని అమ్మేటప్పుడు ఎంత ప్రాఫిట్కి అమ్మాడంటే 30 కేజీస్ ఎంత పెట్టయితే కొన్నాడో అంత లాభం వచ్చేలాగా అమ్ముకున్నాడంట. అర్థమైందా? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ లైక్ అతను 80 కేజీస్ అతను 80 రూపీస్కి కొన్నాడు అనుకుందాం. ఎందుకంటే అతను 80 రూపీస్కి కొన్నాడా, 300 రూపీస్కి కొన్నాడా, లేకపోతే 4000 కొన్నాడా, అది మన ఇష్టం. నేను సింపుల్గా అయిపోవడం కోసం 80 కేజీలు 80 రూపాయలు కొన్నాడు అనుకుందాం. సింపుల్గా అంటే కేజీ రూపాయి చెప్పినాం. 80 కేజీలు 80 రూపాయలు చెప్పని కొని అమ్మేటప్పుడు అతను ఎంత లాభానికి అమ్మాడంట? 30 కేజీలు కొన్న వెల వచ్చేలాగా లాభానికి అమ్మాడు. మరి 80 కేజీలు 80 రూపాయలు అయితే 30 కేజీలు 30 రూపాయలు అవ్వాలి. అంటే ఈ 30 రూపాయలు అతనికి లాభమే కదా. అందుకనే 80 రూపాయలు పెట్టుబడి పెడితే 30 రూపాయలు లాభం వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి. సింపుల్, క్యాలిక్యులేట్ చేసేయండి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అనేది. ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100, అవునా? అంటే 80 కేజీలు పెట్టుబడి పెడితే అతని లాభం ఎలా ఉంటుందంటే 80 కేజీలకు పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే లాభం అనేది 30 కేజీలు యొక్క కొన్న వెల లేదా 30 కేజీలు పెట్టుబడికి సమానం అని చెప్పాడు. అందుకనే 80 కేజీలు 80 రూపాయలు అయితే కనుక 30 కేజీలు 30 రూపాయలు అవుద్ది. అంటే 80 రూపాయలు పెట్టుబడి పెడితే అతనికి 30 రూపాయలు లాభం వచ్చింది. మరి క్యాలిక్యులేట్ చేయనప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని 0 క్యాన్సిల్ అయిపోద్ది. 3/8 అంటే ఎంత? ఆల్రెడీ మనం పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ క్లాస్లో నేర్చుకున్నాము. 3/8 అంటే 37.5%. మళ్ళీ ఇది ఎలా వచ్చింది అనొద్దు, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాం. 3/8 అంటే ఎంత, 7/8 అంటే ఎంత, 11/12 అంటే ఎంత అని చెప్పుకున్నాం కదా. 11/12 అంటే ఎంత? 91.66%. అవునా కదా? 7/9 అంటే ఎంత? 7/9 అంటే ఎంత? 7/9 అంటే 77.77%. అవునా కదా? ఇవన్నీ కూడా టకటక రావాలని చెప్పాను ఆల్రెడీ మీకు. 7/8 అంటే ఎంత? 7/8 అంటే 87.5%. 5/6 అంటే ఎంత? 83.33%. అవునా కాదా? ఇవన్నీ వస్తేనే ఆన్సర్లు ఫాస్ట్గా పెట్టగలుగుతారు. ఇక్కడ నీకు నెంబర్ 3/8 అని కనిపించింది, 3/8 అని కనిపించిన వెంటనే ఆన్సర్ పెట్టాలి నువ్వు. సో 3/8 అంటే ఆన్సర్ 37.5%. ఈ క్వశ్చన్ చదవండి. చదివారు అందరూ క్వశ్చన్ చదవడం అయిపోయిందా? If a saree is sold for rupees 1900, the seller will face 5% loss. At what price in rupees should he sell the saree to gain 15% profit? ఇలాంటి ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రశ్న ఎగ్జామినేషన్లో వస్తాయి. వీటిని చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు. తెలుగులో కూడా చదువుతున్నాను చూడండి. ఒక చీరను రూపాయలు 1900కి అమ్మగా 5% నష్టం వచ్చింది. అయినా 15% లాభం రావాలంటే ఆ చీరను ఎంతకు అమ్మాలి? సింపుల్ క్వశ్చన్. జాగ్రత్తగా క్వశ్చన్ చదివితే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇక్కడ ఏం చెప్పారు? సోల్డ్ అంటే అమ్మారు. ఎంతకు అమ్మారు? 1900కి అమ్మారు. అవునా?
అమ్మినప్పుడు ఏమొచ్చింది? లాస్ వచ్చింది. లాస్ ఎంత లాస్ వచ్చింది? 5% లాస్ వచ్చింది, అవునా? మరి లాస్ వస్తే ఏం చేయాలని చెప్పాను? లాస్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి 100లో నుంచి అని చెప్పాను, అవునా? మరి 5% లాస్ కాబట్టి 100 - 5, 100 - 5 ఎంత అంటే 95%. అంటే సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ రూపంలో ఎంత అంటే 95%. పర్సెంటేజ్ రూపంలో 95%, మనీ రూపంలో 1900. సో 95% వాల్యూ 1900. మనల్ని ఈసారి ఏమడుగుతున్నారు? మనల్ని ఈసారి కాస్ట్ ప్రైస్ ఎంత అని అడగట్లా. కాస్ట్ ప్రైస్ ఎంత అని ఉంటే కనుక అప్పుడు మీరు 100% ఎంత అని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు, అవునా? కానీ క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ ఎంత అని అడగట్లా. క్వశ్చన్లో వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏమడిగారంటే అట్ వాట్ ప్రైజ్ ఇన్ రూపీస్ షుడ్ హీ సెల్ ద శారీ టు గెయిన్ 15% ప్రాఫిట్. అంటే అతనికి ఒకవేళ 15% ప్రాఫిట్ రావాలి అంటే ఎంతకు అమ్మాలి అంటున్నారు. 15% ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ అంటే ఏం చెప్పాను? 100+ అని చెప్పాను, అవునా? ప్రాఫిట్ అన్నప్పుడు ప్లస్ చేయాలని చెప్పగా 100 + 15 అంటే 115%. సో 115% ఎంత? ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ క్యాలిక్యులేషన్ చేసేయండి, ఇంకేం అవసరం. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి, అవునా? 190, 95లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. పక్కన 0 ఉంది, 0 పెట్టేయండి. అప్పుడు 20 × 115 చేస్తే ఏమొచ్చుద్ది మనకి? ఏమొచ్చుద్ది? 2300, అవునా కాదా? 20 × 115. దీన్ని జస్ట్ డబుల్ చేసేయండి. 115 డబుల్ చేస్తే 230, పక్కన సున్నాలు పెట్టండి. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 2300, ఓకేనా? అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 2300. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చదవండి. చదివి దీనికి ఆన్సర్ ఏమొస్తుందని కామెంట్ చేయాలి అందరూ కూడా. ఏ పర్సన్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ 16% బిలో ఇట్స్ కాస్ట్ ప్రైస్. Had he sold it for 33 more, he would have gained 14%. To gain 25%, he should sell the article for. ఒకవేళ అతనికి 25% ప్రాఫిట్ రావాలి అంటే అతను దీన్ని ఎంతకి అమ్మాలి అనేది క్వశ్చన్, ఓకేనా? తెలుగులో చదువుతున్నాను చూడండి. ఒక వ్యక్తి ఒక వస్తువును కొన్న ధర కంటే 16% తక్కువ ధరకు అమ్ముతాడు. ఒకవేళ అతను అదే వస్తువును ₹33 అధికంగా అమ్మి ఉంటే అతనికి 14% లాభం వచ్చేది. అయినా 25% లాభం రావాలి అంటే ఆ వస్తువును ఎంతకి అమ్మాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న చాలా చాలా ఈజీ ప్రశ్న. కానీ ఈ ప్రశ్నని కరెక్ట్గా దీన్ని అర్థం చేసుకోగలిగితే 2 సెకండ్ల ఆన్సర్ వచ్చుద్ది. ఒకవేళ మీరు ఈ ప్రశ్న అర్థం చేసుకోకపోతే ఇదే క్వశ్చన్కి ఆన్సర్ రావడానికి మీకు 1 నిమిషం కూడా సమయం పట్టుద్ది. క్వశ్చన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట. గమనించండి. ఫస్ట్ అతను ఏం చేశాడంటే 16% బిలో ఇట్స్ కాస్ట్ ప్రైస్. 16% బిలో ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటే అతను లాస్ కమ్మాడు. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువగా అమ్ముతున్నాడు. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత తక్కువగా అమ్మాడు? 16% తక్కువగా అమ్మాడు, అవునా? కాస్ట్ ప్రైస్ కన్నా 16% తక్కువ కమ్మాడు కాబట్టి అతను లాస్కి అమ్ముతున్నాడు. నేను ఈ క్వశ్చన్ని ఫస్ట్ నార్మల్ ట్రెడిషనల్ వేలో చెప్తాను, ఆ తర్వాత మీకు సింపుల్గా షార్ట్ కట్ను ఉపయోగించి ఎలా చేయాలి చెప్తాను, ఓకేనా? అందుకనే ఫస్ట్ ఇతను 16% నష్టానికి 16% తక్కువగా అమ్మాడు. కాస్ట్ ప్రైస్ కన్నా 16% తక్కువ అంటే 100 - 16, 100 - 16 84%. అర్థమవుతుందా? ఎందుకంటే అతను కాస్ట్ ప్రైస్ కన్నా 16% తక్కువ అమ్మాడు. కాస్ట్ ప్రైస్ 100%, మరి తక్కువ ఎంత తక్కువ? 16 తక్కువ. అందుకని 100 - 16 84%. అంటే కాస్ట్ ప్రైస్ ఇనీషియల్గా 84% రూపంలో. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 33 మోర్, ఒకవేళ అతను కనుక 33 రూపాయలు ఎక్కువ కమ్మితే హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 14%. ఒకవేళ 33 రూపాయలు ఎక్కువ కమ్ముంటే కనుక అతనికి ఏమైందంట? 14% ప్రాఫిట్ వచ్చేది. ప్రాఫిట్ మరి 14% ప్రాఫిట్ అంటే చూడండి, ఒకవేళ చూడండి, సారీ ఇది కాస్ట్ ప్రైస్ కాదు, ఇది సెల్లింగ్ ప్రైజే. ఇది ఇనిషియల్గా ఉన్న సెల్లింగ్ ప్రైస్. చూడండి సెల్ ఎక్కడ? సెల్ అంటే ఫస్ట్ ఇతను అమ్మాడు కదా, అమ్మినప్పుడు ఫస్ట్ ప్రాఫిట్ కాబట్టి ఇప్పుడు కొత్త సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? కొత్త సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలంటే 100 + 14. 100 + 14 ఎంత? 100 + 14 అంటే 114%. అర్థమవుతుందా? 114%. ఇప్పుడు గమనించండి ఒకసారి చాలా క్లియర్గా. మొదటిగా ఇతను అమ్మినప్పుడు 16% కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువగా అమ్మాడు అంటే 84%.
తర్వాత ఇతను ఏం చేశాడంటే అతను జస్ట్ ఒకవేళ అతను ఇంతకు ముందు అమ్మిన రేటు కన్నా 33 రూపాయలు ఎక్కువ అమ్మాడు, అవునా కదా? 33 రూపాయలు ఎక్కువ అమ్మాడు. 33 రూపాయలు ఎక్కువ అమ్మడం వల్ల ఏమైందంటే ఈసారి 14% ప్రాఫిట్ వచ్చింది, అవునా? అందుకని కొత్త సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 114%. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గమనించండి, ఇప్పుడు ఈ 33 రూపాయలు అనేది పర్సెంటేజ్లో ఎంతో తెలియాలి. అది తెలియాలంటే ఈ 84%కి ఈ 114%కి డిఫరెన్స్ తెలియాలి. 84%కి 114%కి డిఫరెన్స్ ఎంత అంటే మనకి 30, అవునా? సో డిఫరెన్స్ ఎంత అంటే 30%. ఓకే, ఇప్పుడు ఈ 30% వాల్యూ ఎంత అంటే 33 రూపీస్. మరి 30% వాల్యూ 33 రూపీస్ అయితే మనల్ని ఏమడుతున్నారు క్వశ్చన్? మనల్ని ఇక్కడి నుంచి ఏ క్వశ్చన్ అడిగినా సరే, ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని కాస్ట్ ప్రైస్ అడిగినా, ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ అడిగినా, న్యూ సెల్లింగ్ ప్రైస్ అడిగినా, లేకపోతే ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగినా ఏమడిగినా చెప్పొచ్చు. కాస్ట్ ప్రైస్ అడిగారు అనుకోండి 100% ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇనీషియల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అనుకోండి, అప్పుడు 84% ఎంత అంటారు. కొత్త సెల్లింగ్ ప్రైస్ అన్నారు అనుకోండి 114% ఎంత అంటారు. లేదా ఇనీషియల్గా లాస్ ఎంత అని అనుకోండి 16% ఎంత అంటారు. లేదా కొత్తగా వచ్చిన ప్రాఫిట్ ఎంత అని అనుకోండి 14% అంటారు. అంటే మీకు ఇక్కడ తెలియాల్సి ఏంటంటే ఒక చిన్న హింట్ వస్తే మీకు ఈ ఒక్క హింట్ నుంచి ఎన్ని రకరకాల క్వశ్చన్లు అయినా ఎగ్జామినేషన్ అడగడానికి ఛాన్స్ ఉంది, అవునా కదా? అలా ఇక్కడి నుంచి వాళ్ళు ఏమి అడగొచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలో ఏం అడిగారు? ఈ ప్రశ్నలో వాళ్ళు అడిగింది టు గెయిన్ 25% హీ షుడ్ సెల్ ద ఆర్టికల్ ఫర్. అతనికి ఒకవేళ 25% లాభం కావాలంటే ఎంతకు అమ్మాలి అన్నారు. 25% లాభం కావాలి అంటే ఎంతకు అమ్మాలంటే పర్సెంటేజ్లో ఏమవుద్ది? 25% ప్రాఫిట్ కాబట్టి 100 + 20 125%, అవునా? 100 + 25 125%. ఎందుకంటే అతనికి 25% ప్రాఫిట్ కావాలి కదా, అందుకనే 125% ఎంత క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుద్ది? అప్పుడు పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోద్ది. 33 30లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది? 1.1 టైం క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు 1.1 × 125 అంటే అప్పుడు ఇది ఏమవుద్ది? 137.5, అవునా కదా? అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 137.5. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి నిజానికి ఎంత హడావిడి చేస్తూ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. దీన్ని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఓకేనా? సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. ఇది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇదంతా చూపించాను. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళు ఇక్కడ ఏం చేశారు? ఈ ప్రశ్నలో వాళ్ళు మిమ్మల్ని ఏమడిగారంటే 25% ప్రాఫిట్కి అమ్మాలంటే ఎంతకు అమ్మాలన్నారు. కొన్నిసార్లు ఈ క్వశ్చన్ వాళ్ళు ఏమంటారంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటారు. అప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే 100%, అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది 100%. ఒకవేళ కొన్నిసార్లు వాళ్ళు అడుగుతారు ఏమని, ఫస్ట్ అమ్మిన సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటారు. అప్పుడు మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మొదటిగా సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 84%, అప్పుడు మీరు 84% క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా తర్వాత న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటారు. న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే అప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీరు క్యాలిక్యులేట్ చేశారు 120% ఎంత అని. ఇనీషియల్గా ఎంత లాస్ కమ్మారంటే 16% క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా? అదే ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు ఎంత ప్రాఫిట్గా అమ్ముకున్నారంటే 25% క్యాలిక్యులేట్ చేయాలి. అంటే క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడగొచ్చు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ని ఇలా చెయ్యకోకుండా సులువుగా ఎలా చేయాలి ఇప్పుడు నేను చెప్తాను, ఓకేనా? ఇది ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా? ఇప్పుడు అందరికీ అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను సులువుగా ఎలా చేయాలి చెప్తున్నాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? చూడండి, సులువుగా ఎలా చేయాలి చెప్తున్నాను. సులువుగా ఎలా చేయాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సులువుగా ఏం చేస్తారంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడల్లా గమనించండి. ఒకవేళ మీకు గనక క్వశ్చన్లో ప్రాఫిట్ పర్సెంటేజ్, లాస్ పర్సెంటేజ్ ఇస్తే గనక, క్వశ్చన్లో మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్, లాస్ పర్సెంటేజ్ ఇస్తే గనక అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేయండి. యాడ్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో మీకు ఒకవేళ ఒకటేమో ప్రాఫిట్ పర్సెంట్, ఒకటేమో లాస్ పర్సెంట్ ఇస్తే అప్పుడు మీరు ఏం చేయాలి? యాడ్ చేయాలి. అదే క్వశ్చన్లో ఒకవేళ మీకు ఒకటేమో ప్రాఫిట్ పర్సెంటేజ్, మరొకటి కూడా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. అలానే ఒకటేమో లాస్ పర్సెంట్, ఓకేనా? ఇంకొకటి కూడా లాస్ పర్సెంట్, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా సబ్ట్రాక్ట్ చేయాలి, అవునా కదా? అలా గమనించండి. చూడండి, ఒకవేళ మీకు క్వశ్చన్లో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సబ్ట్రాక్ట్, గుర్తుపెట్టుకోండి, తీసివేయాలి సబ్ట్రాక్ట్. ఇక్కడ కూడా ఏం చేయాలి? సబ్ట్రాక్ట్. ఇది బండ గుర్తు అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది గుర్తుపెట్టుకుంటే అప్పుడు మీరు నేను చెప్పే పాయింట్ ఏతుందో ఈ ఒక్క పాయింట్ మీకు గుర్తుపెట్టుకుంటే చాలా టైం సేవ్ అయిపోద్ది.
ఒకవేళ క్వశ్చన్లో ఒకటేమో ప్రాఫిట్ పర్సెంటేజ్, ఒకటేమో లాస్ పర్సెంటేజ్ ఇస్తే అప్పుడు మీరు ఈ రెండింటిని యాడ్ చేసేయాలి. రెండింటిని యాడ్ చేసేయండి. ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ అయితే యాడ్ చేసేయండి అంతే. అదే ఒకవేళ మీకు రెండు ప్రాఫిట్లు అయితే కనుక సబ్ట్రాక్ట్ చేయాలి, రెండు లాస్ అయితే కనుక సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ ఒక్క పాయింట్ తెలుసుకుంటే మీకు ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి. ఈ క్వశ్చన్లో మీరు చూస్తే 16% ఏమిచ్చారు, 16% బిలో ద కాస్ట్ ప్రైస్. 16% బిలో కాస్ట్ ప్రైస్ అంటే ఇది లాస్. తర్వాత ఏం చేశాడు, హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 33 మోర్. ఇక్కడ వాడు చెప్తాడు 33 మోర్, 48 మోర్, 12 లెస్, 16 లెస్. అది కాదు మనకి మ్యాటర్, నెంబర్ ఏముంది అది మ్యాటర్ మనకి. ఇక్కడ మీరు చూడాలి ఫస్ట్ ప్రాఫిట్ పర్సెంటేజా లాస్ పర్సెంటేజా చెక్ చేసుకోండి. ఇదేమో 16% బిలో కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇది లాసు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 14% గెయిన్. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా 14% గెయిన్, అవునా కదా, 14% గెయిన్. ఇదేమో ప్రాఫిట్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఒకటి లాస్ ఒకటి ప్రాఫిట్ వస్తే యాడ్ చేయమని చెప్పాను, అవునా కదా. ఇదేమో 16, ఇదేమో 14. మరి రెండింటిని యాడ్ చేయాలి కదా, ఎందుకంటే ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్, ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ అయితే యాడ్ చేయాలి, రెండు ప్రాఫిట్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి, రెండు లాస్ సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ వచ్చాయి అనుకోండి, సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ అంటే రెండు ప్రాఫిట్లు వచ్చినా రెండు లాస్లు వచ్చినా సబ్ట్రాక్ట్ చేయాలి. అదే డిఫరెంట్గా ఉంటే ఒకటి ప్రాఫిట్ ఉంది ఒకటి లాస్ ఉంది, డిఫరెంట్గా ఉంటే యాడ్ చేయాలి. ఇక్కడ ఇదేమో లాసు ఇదేమో ప్రాఫిట్, రెండింటిని యాడ్ చేయండి. 16 + 14, 16 + 14 చేస్తే 30, అవునా. సో 30% వాల్యూ, 30% వాల్యూ ఎంత, అది కంగారు పడాల్సిన అవసరం లేదు. 13% వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఏదైతే డబ్బులు పెంచుతున్నాము తగ్గిస్తున్నాము అని చెప్తాడో అదే ఆ వాల్యూ. అర్థమైందా? ఇక్కడ మనీ రూపంలో ఏది కనిపిస్తుందో అదే ఈ 30% వాల్యూ. మీకు ఇది బండ గుర్తు, మనీ రూపంలో ఏది కనిపిస్తే ఇక్కడ వేస్తారు. మనీ రూపంలో ఇక్కడ ఏం కనిపిస్తుంది, 33 కనపడుతుంది, అందుకని ఇక్కడ వేసింది 33. 30% వాల్యూ 33, అవునా కాదా. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఏది అడిగినా అని చెప్తారు, ఎందుకంటే సేమ్ మీకు ఇది కూడా ఇందాక కూడా ఎలానే వచ్చింది. ఒకసారి ఈ వాల్యూ తెలిసిపోతే ఆ తర్వాత మిమ్మల్ని ఏమడిగినా చెప్తారు మీరు ఆన్సర్. ఏమడిగినా కాస్ట్ ప్రైస్ అడగండి, సెల్లింగ్ ప్రైస్ అడగండి, ప్రాఫిట్ అడగండి, లాస్ అడగండి, ఏమని చెప్తారు. మళ్ళీ ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడిగారంటే 25% ప్రాఫిట్ కావాలని ఎంతకు అమ్మాలి, 25% ప్రాఫిట్ కావాలని ఎంతకు అమ్మాలంటే 125% ఎంతో తెలియాలి, అవునా కదా. 125% ఎంత, సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోద్ది. 33 30లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది, 1.1 టైం క్యాన్సిల్ అవుద్ది. 1.1 × 125 చేసామనుకోండి అప్పుడు ఆన్సర్ 137.5 అవుతుంది, అవునా కాదా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 137.5. చూడండి, ఏ వాచ్ వాజ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. Had it been sold for 77 more, the profit percentage would have been 12%. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఏంటంటే ప్రాఫిట్ పర్సెంటేజే, ఓకేనా. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్, మళ్ళీ ఏమడుతారంటే ఈసారి కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు. తెలుగులో చదువుతాం చూడండి. ఒక వాచ్ని 10% లాభానికి అమ్మారు. ఒకవేళ దానిని ₹77 అధికంగా అమ్మి ఉంటే 12% లాభం వచ్చేది. అయినా వాచ్ యొక్క కొన్న ధర ఎంత. సింపుల్ లాజిక్ చూడండి ఒకసారి. 10% ప్రాఫిట్, 12% ప్రాఫిట్, రెండు ప్రాఫిట్ వస్తే ఏం చేయమని చెప్పాను, సబ్ట్రాక్ట్ చేయమని చెప్పాను. 10 12 సబ్ట్రాక్ట్ చేస్తే 10% 12% అంటే సబ్ట్రాక్ట్ చేస్తే 2%, అవునా. మరి 2% వాల్యూ ఎంత. ఇక్కడ మనీ రూపంలో ఏం చెప్పారు, 77 రూపీస్. ఈ పర్సెంటేజ్ డిఫరెన్స్ తీసుకోవడం, అక్కడ మనీ ఎంత కనిపిస్తే అంత వేయడమే. మనీ 77 కనపడుతుంది అంటే 2% వాల్యూ 77. మనకి ఇప్పుడు ఏం కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. కాస్ట్ ప్రైస్ ఎప్పుడూ కూడా 100%, అది ఆల్రెడీ నేను మీకు నేర్పించాను, అవునా కదా. సో 100% ఎంత, సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆన్సర్ వచ్చింది. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోద్ది. 77 2లో ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 38.5, అవునా కదా. ఎందుకంటే 35 + 3.5 38.5, 38.5 × 100 అంటే అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి, 3850, అవునా కదా. సారీ 3850 ఆప్షన్ 2. After selling a book, Ravi found that he had made a loss of 12%. He also found that had he sold it for 36 more, he would have made a profit of 6%. ఇక్కడేమో చూడండి ప్రాఫిట్ ఎంత, ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటే 6%, అవునా. ఇక్కడ ఎంత లాస్ ఎంత 12%. వాట్ ఈస్ ద ఇనీషియల్ లాస్. ఈసారి క్వశ్చన్ ఏమడుతున్నారంటే కాస్ట్ ప్రైస్ అడగల, సెల్లింగ్ ప్రైస్ అడగల, ఇనీషియల్గా లాస్ ఎంత వచ్చిందని అడుగుతున్నారు. తెలుగులో చదువుతున్నాను చూడండి.
రవి ఒక పుస్తకం అమ్మిన తరువాత 12% నష్టం వచ్చింది అని గ్రహించాడు. ఒకవేళ అతను ₹36 అధికంగా అమ్మి ఉంటే అతనికి 6% లాభం వచ్చేది. అయినా మొదట వచ్చిన నష్టం ఎంత? మొదట వచ్చిన నష్టం కనుక్కోవాలి. ఓకేనా? సింపుల్. నేను చెప్పిన లాజిక్ ఫాలో అవ్వండి. ఇది లాస్ 12%, ఇది ప్రాఫిట్ 6%. ఒకటి లాస్ ఒకటి ప్రాఫిట్. అప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 12 + 6, 12 + 6 అంటే 18. సో 18% వాల్యూ ఎంత అంటే మనీ రూపంలో ఏది కనిపిస్తుందో అదే ఇక్కడ. మనీ రూపంలో ఎంత కనిపిస్తుంది? ఇక్కడ మీకు 36 రూపీస్ కనిపిస్తుంది. అందుకనే మనీ రూపంలో 36 కనిపిస్తుంది కాబట్టి 18% వాల్యూ 36. మనకేం కావాలి? ఇనీషియల్ లాస్. మనల్ని అడిగింది కాస్ట్ ప్రైస్ కాదు. కాస్ట్ ప్రైస్ అడిగితే 100% ఎంత అనేవాళ్ళం, కానీ కాస్ట్ ప్రైస్ అడగల. లాస్, ఇనీషియల్ లాస్ అడిగారు. ఇనీషియల్ లాస్ ఎంత మనకి? 12% ఇనీషియల్ లాస్. అందుకనే 12% ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఏమో చూడండి, పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుద్ది. 36 18లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. 2 × 12 అంటే 24. అవునా కదా? అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 24. ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చదివి పెట్టండి. ఓకేనా? ఏ వెండర్ బైస్ బనానాస్ అట్ 4 for ₹3 and sells at 3 for ₹4. వాట్ విల్ బీ ద రిజల్ట్? ఇలా చేయడం వల్ల అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ప్రశ్న అడుగుతున్నారు. తెలుగులో చదువుతున్నాను. ఒక వ్యాపారి 4 అరటి పండ్లను ₹3కి కొని 3 అరటి పండ్లను ₹4 చొప్పున అమ్ముతున్నాడు. అయినా లాభము లేదా నష్ట శాతము ఎంత? ఇది ప్రశ్న. ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేయండి ఆన్సర్ ఏమొస్తుంది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. మీకు ఆన్సర్ తెలియాలి. దీనికి ఆన్సర్ చాలా సింపుల్. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఫస్ట్ అతను ఏం చేశాడు? 4 అరటి పండ్లు ₹3 కొన్నాడు. 4 అరటి పండ్లు, ఇక్కడ రూపాయలు రాసిన, రూపాయలు ఎంత? 4 అరటి పండ్లు ₹3 కొన్నాడు. 4 అరటి పండ్లు ఎంత? రూపీస్. ఎన్ని రూపాయలకి? ₹3. ఆ తర్వాత ఏం చేశాడు? అమ్మేటప్పుడు ఇదేంటిది? కాస్ట్ ప్రైస్. కొనేటప్పుడు ఏం చేశాడంటే 4 అరటి పండ్లు ₹3 కొన్నాడు. అమ్మేటప్పుడు సెల్లింగ్, అమ్మేటప్పుడు ఏం చేశాడంటే 3 అరటి పండ్లు ₹4 అమ్మాడు. 3 అరటి పండ్లు ₹4 అమ్మాడు. ఇలా చేయడం వల్ల అతనికి లాభమా నష్టమా? ఇది ప్రశ్న. చూడండి ఒకసారి. ఇలాంటి ప్రశ్నలు మీరు చేసేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సి ఏంటంటే క్వాంటిటీ సేమ్ ఉండేలా చూడాలి. క్వాంటిటీ సేమ్. క్వాంటిటీ అంటే మీకు తెలుసు కదా, మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని ఆ తర్వాత మనం ఎంత పెట్టుబడి పెట్టామో, మనకి ఎంత అమ్ముతున్నాము, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది తెలుస్తుంది. అవును కదా? అలా క్వాంటిటీ సేమ్ చేయాలి. క్వాంటిటీ కొనేటప్పుడు ఎంత క్వాంటిటీ కొన్నామో అమ్మేటప్పుడు కూడా అంతే క్వాంటిటీ ఉండేలాగా చూసుకుంటే అప్పుడు ఇలాంటి క్వశ్చన్లు చేయడం చాలా సింపుల్ అయిపోద్ది. ఇక్కడేమో 4 కొన్నాడు, ఎన్ని రూపాయలకి? ₹3. అమ్మేటప్పుడు ఏం చేశాడు? 3 అమ్ముతున్నాడు, ఎంతకి? ₹4. ఇప్పుడు నాకు ఇది క్వాంటిటీ సేమ్ అవ్వాలి. క్వాంటిటీ సేమ్ అవ్వాలి కాబట్టి సేమ్ చేయాలంటే నేనేం చేస్తానంటే దీన్ని మొత్తాన్ని ఇప్పుడు నేను 3తో మల్టిప్లై చేస్తున్నా. దీన్ని మొత్తాన్ని ఇప్పుడు నేను 4తో మల్టిప్లై చేస్తున్నా. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా. ఇది సేమ్ అవ్వాలి. ఈ 4 ఈ 3 సేమ్ అవ్వాలి. ఈ 4 3 సేమ్ అవ్వాలి కాబట్టి ఈ 4ని 3తో మల్టిప్లై చేసా, ఈ 3ని 4తో మల్టిప్లై చేసా. మల్టిప్లై చేసినప్పుడు మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. మళ్ళీ మొత్తాన్ని, అర్థమవుతుందా? మల్టిప్లై చేస్తే రూపాయల్లో చూడండి. ఇది 3 4 12. అవునా కదా? 3 4 12. 3 4 12. ఇది కూడా 4 3 12. సరిపోయింది కదా? మరి మల్టిప్లై అయినప్పుడు మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం కాబట్టి 3 3 ఎంత? 9. ఇది 4 4 ఎంత? 16. అంటే గమనించండి,
కాస్ట్ ప్రైస్ ఎంత 9 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత 16 రూపీస్. మరి ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చింది కదా, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఏమో 9 ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 16 ఉంది. మరి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 7 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నారు, 7 రూపీస్ ప్రాఫిట్, దీనికి ఇది డిఫరెన్స్ 7 రూపీస్ కదా, 7 రూపీస్ ప్రాఫిట్ ఎంత మీద, 9 రూపీస్ మీద. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ కంపేర్ చేయాలి. 7/9 × 100 ఈ ఆల్రెడీ మనం క్లాస్లో నేర్పించాం. 1/9 అంటే 11.11%, 7/9 అంటే ఎంత, 77.77% ప్రాఫిట్. ఈ క్వశ్చన్లో లాస్ కాదు, ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే లాస్ ఎలిమినేట్. ఎందుకంటే మనం 9 రూపాయలు పెట్టాం, కాస్ట్ ప్రైస్ 9 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ 16 రూపాయలు. 9 రూపాయలు పెడితే 16 రూపాయలకి అమ్ముతున్నాము అంటే మనకి 7 రూపాయలు లాభం వచ్చింది. 7 రూపాయలు లాభం వచ్చింది కాబట్టి పర్సెంటేజ్లో కావాలి. 7 రూపాయల లాభము ఎంత మీద వచ్చింది, 9 రూపీస్ మీద వచ్చింది. అందుకనే 7/9 × 100. 7/9 అంటే ఎంత అంటే 77.77%. 1/9 అంటే 11.11%. 2/9 అంటే 22.22%. నేర్చుకున్నాం కదా. అలా 7/11 అంటే 7/9 అంటే 77.77% మన ఆన్సర్ అవుద్ది. ఓకేనా. ఒక వ్యక్తి 12 మామిడి పండ్లను రూపాయలు 10కి కొని 10 మామిడి పండ్లను రూపాయలు 12 చొప్పున అమ్మగా అతనికి వచ్చిన లాభము లేదా నష్ట శాతం ఎంత? ఇది ప్రశ్న. ఓకేనా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ 12 మ్యాంగోస్ ఎంత కొన్నాడు, 12 రూపాయలకి. అవునా. 12 మ్యాంగోలు ఎంత కొనుక్కున్నాడంట, రూపీస్ ఎంత కొన్నాడు, 12 మ్యాంగోల్ని 10 రూపాయలకి కొన్నాడు. ఓకేనా. అమ్మేటప్పుడు ఏం చేశాడు, 10 మ్యాంగోలు ఎంతకు అమ్మాడు, 12 రూపీస్కి అమ్మాడు. అమ్మేటప్పుడు 10 మ్యాంగోస్ ఏం చేశాడు, 12 రూపీస్కి అమ్మాడు. ఓకేనా. నేను మీకు నేర్పించింది ఏమిటి, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు క్వాంటిటీ సేమ్ ఉండాలని చెప్పాను. అంటే ఇక్కడున్న వాల్యూ సేమ్ ఉండాలి. సేమ్ ఉండాలి కాబట్టి సేమ్ చేయండి. సేమ్ చేయడం కోసం ఏం చెప్పాను, సేమ్ చేయడం కోసం ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేస్తే ఇక్కడ 12 ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని 10తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ ఇది ఒక్కటే కాదు, మొత్తం మల్టిప్లై అవ్వాలి. ఇది ఏం చేయాలి, దీన్ని 12తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు ఇప్పుడు గమనించండి ఏమవుతుంది, 10 × 12 120, 12 × 10 120. సరిపోయింది కదా. మరి అప్పుడు ఇదేమవ్వాలి, ఇది చూడండి 10 × 10 100. అవునా కదా. ఇదేమవ్వాలి చూడండి 12 × 12 144. అవునా కదా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే కనుక కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 144. మరి అప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చింది కదా. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి లాస్ అనే మాట లేనే లేదు. లాస్ అనే మాట, ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ తెలియాలి. ఇక్కడ చూడండి 100 రూపీస్ పెడితే 144కి అమ్మాం. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 44 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇది మనకి పర్సెంటేజ్లో కావాలి. పర్సెంటేజ్లో కావాలి కాబట్టి డివైడ్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత 100. అందుకనే 44/100 × 100 అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత, 44% ప్రాఫిట్. అవునా కాదా. ఎస్, 44% ప్రాఫిట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పండి. ఆన్ ఏ సర్టైన్ ఐటమ్ ప్రాఫిట్ ఈస్ 120%. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీసెస్ బై 10%, then what will be the new profit margin in percent if selling price remains the same? తెలుగులో చూద్దాం చూడండి. ఒక వస్తువును 120% లాభానికి అమ్మారు. ఒకవేళ కొన్న ధర 10% పెరిగితే మరియు అమ్మక వెలపై ఏ మార్పు లేకపోతే లాభ శాతం ఎంత? ఇది ప్రశ్న. ఓకేనా. చాలా సింపుల్ ప్రశ్న. చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే ఫస్ట్ వాళ్ళు ఒక వస్తువు మీద 120% లాభం అన్నారు. కానీ ఆ వస్తువు యొక్క కొన్న వేళ కాస్ట్ ప్రైస్ ఎంతో చెప్పలేదు. అందుకే నేనేమనుకుంటున్నానంటే ఈజీగా క్యాలిక్యులేషన్ ఇవ్వడం కోసం ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటున్నాం. ఎప్పుడైతే కాస్ట్ ప్రైస్ అని అనుకుంటానో అప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత, 120% ప్రాఫిట్. అవునా. మరి ప్రాఫిట్ 120% కాబట్టి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 120% ప్రాఫిట్. 100 మీద 120% ప్రాఫిట్ అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 220 అవ్వాలి. అవునా కాదా. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ 100, ఇక్కడ ప్రాఫిట్ 120% అయితే మనకి 100 మీద 120 ప్రాఫిట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ 220 అని అర్థం. అవునా కదా. అంటే కాస్ట్ ప్రైస్ ఏమో 100, సెల్లింగ్ ప్రైస్ ఏమో 220. మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్పింది, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఇంక్రీసెస్ బై 10%, కాస్ట్ ప్రైస్ అనేది 10% పెరిగింది. కాస్ట్ ప్రైస్ 10% పెరగడం అంటే చూడండి అంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు 10% పెరిగింది. 10% పెరగడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు కాస్ట్ ప్రైస్, కొత్త కాస్ట్ ప్రైస్ 110 రూపీస్ అవుతుంది.
ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుంది, వాట్ విల్ బి ద న్యూ ప్రాఫిట్ మార్జిన్, కొత్త ప్రాఫిట్ మార్జిన్ ఏమవుతుంది ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ సేమ్. సెల్లింగ్ ప్రైస్లో ఎలాంటి మార్పు లేదు. ఎలాంటి మార్పు లేనప్పుడు మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటారు. మనం ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో చూస్తాం. ఇప్పుడు కొత్త కాస్ట్ ప్రైస్ 110, సెల్లింగ్ ప్రైస్లో ఎలాంటి మార్పు లేదు 220, అవునా. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్లో కావాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత అంటే 110 రూపీస్, అవునా. 220కి 110కి డిఫరెన్స్ 110 రూపీస్. ఇది పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఎప్పుడు కూడా మీరు ప్రాఫిట్ లేదా లాస్ని కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తారు. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 110, పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చుద్ది 100%. ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, 100% ఆన్సర్ అవుద్ది. ఓకేనా, చాలా చాలా సింపుల్. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడల్లా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పలేదు కాబట్టి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా చూడండి ఒకసారి. కాస్ట్ ప్రైస్ ఎంతో చెప్పలేదు కాబట్టి కాస్ట్ ప్రైస్ని 100 రూపీస్ అనుకున్నాను. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఒకవేళ మనకి 120% ప్రాఫిట్ వస్తే, 120% ప్రాఫిట్ వస్తే 100 మీద 120% ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 220 అవుతుంది, అవునా. క్వశ్చన్ ఏం చెప్పిందంటే కాస్ట్ ప్రైస్ ఒకవేళ 10% పెరిగి సెల్లింగ్ ప్రైస్లో ఎలాంటి మార్పు లేకపోతే కొత్త ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అన్నారు. 10% పెరిగినప్పుడు 110 అవుద్ది కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ సేమ్ కాబట్టి 220నే ఉంటుంది. మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి డిఫరెన్స్ 110. ఈ 110 అనేది ప్రాఫిట్ రూపీస్ రూపంలో, డబ్బు రూపంలో, కానీ పర్సెంటేజ్లో కావాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ కంపేర్ చేయండి. కాస్ట్ ప్రైస్ 110 కాబట్టి 110/110 ఇంటూ 100 కట్ చేస్తే అప్పుడు మనకి 100% మన ఆన్సర్ అవుద్ది. ఓకేనా, ఎస్ 100% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 3. ఈ క్వశ్చన్ చూడండి. ఫర్ అన్ ఆర్టికల్ ద ప్రాఫిట్ ఈస్ 170% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీస్డ్ బై 20% బట్ ద సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ సేమ్, దెన్ వాట్ ఈస్ ద న్యూ ప్రాఫిట్ పర్సెంటేజ్. తెలుగులో చదువుతున్నాను. ఒక వస్తువును 170% లాభానికి అమ్మారు. ఒకవేళ కొన్న ధర 20% పెరిగి అమ్మిన వెల మారకపోతే వచ్చే లాభ శాతం ఎంత. ఈ ప్రశ్నకి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఈ ప్రశ్నకి. ఆల్రెడీ కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు 125% అని చెప్పని, 125% చెప్తున్నారు కొంతమంది విద్యార్థులు. సూపర్, చూద్దాం ఒకసారి చూడండి. కాస్ట్ ప్రైస్ మనకి తెలియదు కాబట్టి నేను కాస్ట్ ప్రైస్ ఏమనుకున్నాను అంటే 100, ప్రాఫిట్ 170%, ప్రాఫిట్ 170% కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలంటే 100 మీద 170 ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ 270 అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ కాస్ట్ ప్రైస్ 20% పెరిగితే, కాస్ట్ ప్రైస్ 20% పెరిగితే, కాస్ట్ ప్రైస్ 20% పెరిగితే అప్పుడు కొత్త కాస్ట్ ప్రైస్ ఏమవుద్ది 120 అవుతుంది, అవునా కాదా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది, మనల్ని ప్రాఫిట్ అడుగుతున్నారు. చూడండి ఈ రెండు డిఫరెన్స్ ఎంత, 270కి 120కి డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ ఎంత అంటే 150. ప్రాఫిట్ 150 రూపీస్లో, కానీ పర్సంటేజ్లో కావాలి. అందుకనే 150/120 ఇంటూ 100 సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమవుద్ది 0 క్యాన్సిల్ అయిపోద్ది. 3 టేబుల్ ఇక్కడ 5 టైమ్స్, 3 టేబుల్ ఇక్కడ 4 టైమ్స్, 100 4లో ఎన్ని టైమ్స్ పోతుంది 25 టైమ్స్. 5 ఇంటూ 25 అంటే 125%. అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎంత పర్సెంట్ వచ్చింది, ప్రాఫిట్ 125% ప్రాఫిట్ వచ్చింది. ఏ ట్రేడర్ హ్యాడ్ 2000 kg ఆఫ్ రైస్. He sold a part of it at 10% profit and the rest at 16% profit, so that he made a total profit of 14.2%. How much rice in kg did he sell at 10% profit? తెలుగులో చదువుతున్నాను. ఒక వ్యాపారి దగ్గర 2000 కేజీల బియ్యం ఉంది. అందులో కొంత భాగాన్ని 10% లాభంతోనూ మిగిలిన భాగాన్ని 16% లాభంతో అమ్మాడు. మొత్తం మీద అతనికి 14.2% లాభం వచ్చింది. అయినా 10% లాభానికి అమ్మిన బియ్యం పరిమాణం ఎంత? ఇది ప్రశ్న. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది కూడా ఒక మంచి ప్రశ్న. ప్రశ్నని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే కనుక ఎలిగేషన్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నార్మల్గా సాల్వ్ చేసి ఈ క్వశ్చన్కి చాలా టైం పట్టుద్ది. ఓకేనా. సో మొత్తం ఇక్కడ ఎన్ని కేజీలు, మొత్తం ఎన్ని అంటే 2000 కేజీ. ఇందులో కొంత ఏమైందంటే 10% ప్రాఫిట్. చూడండి ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తున్నా. ఎలిగేషన్ రూల్ కొంత ఏమైందంటే 10% ప్రాఫిట్కి అమ్మాడు.
కొంత. మరికొంత ఏం చేశాడంటే 16% ప్రాఫిట్, మరికొంత 16% ప్రాఫిట్కి అమ్మాడు. ఓకేనా. నెక్స్ట్ ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే అతనికి 14.2% ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా అతనికి 14.2% ప్రాఫిట్. ఓవరాల్గా అతనికి 14.2% ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. ఫస్ట్ గమనించండి ఒకసారి. మొదటిగా కొంత 10% ప్రాఫిట్కి అమ్మాడు, మిగిలింది 16% ప్రాఫిట్కి అమ్మాడు. ఓవరాల్గా 14.2% ప్రాఫిట్ వచ్చింది. ఎలిగేషన్ రూల్ అప్లై చేయాలి కాబట్టి జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ 14.2కి 10కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే మనకి 4.2. అవునా. డిఫరెన్స్ ఎంత అంటే 4.2. 16కి 14.2కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 1.8. ఓకేనా. ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఇక్కడ రేషియో క్యాలిక్యులేట్ చేయండి. రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 0.6 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. 0.6 ఎన్నిసార్లు పోతుంది? ఇక్కడ 7 టైమ్స్. అంటే ఈ 10% ప్రాఫిట్కి అమ్మింది, 16% ప్రాఫిట్కి అమ్మింది. రేషియో ఎంత అంటే 3:7. అవునా. 3:7 కాబట్టి మొత్తం మీద ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. ఈ 10 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అంటే ఎన్ని కేజీలు? మొత్తం 2000 కేజీలు. 10 పార్ట్స్ ఈక్వల్ టు 2000. ఇప్పుడు దీని నుంచి మనం 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత అంటే 200. మరి 1 పార్ట్ 200 అంటే క్వశ్చన్ ఏమని చెప్పింది? క్వశ్చన్ ఏమడిగిందంటే 10% ప్రాఫిట్కి ఎంత అమ్మారు? 10% ప్రాఫిట్కి ఎన్ని పార్ట్స్? 10% ప్రాఫిట్కి ఎన్ని పార్ట్స్ అమ్మారు? 10% ప్రాఫిట్కి 10% ప్రాఫిట్కి ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్. 1 పార్ట్ 200 కేజీ అయితే 3 పార్ట్స్ ఎంత? 600 కేజీ. అవునా కాదా? మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అవ్వాలి? 600 కేజీ. ఓకేనా. ఇఫ్ యూర్ సీరియస్ ఆస్పిరెంట్ అండ్ ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ రైట్ ప్లాట్ఫామ్ టు అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్, immediately download Chandan Lloyd's app. For more details, contact below numbers. Thank you. All the best.